అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తదనంతరం. రచయిత శ్రీదేవి మురళీధర్ గారు. ఇక కథలోకి వెళితే, మొన్న వైకుంఠ ఏకాదశి నాటికి నా రామకోటి పూర్తి చేసుకున్నాను. దగ్గు తెర తగ్గిన కాసేపటికి అన్నారు మాస్టారు గారు. అసలు ఈ జన్మలో నా వల్ల అవుతుందో కాదోనని ఎన్నోసార్లు దిగులు పడ్డాను. తనలో తాను అనుకుంటున్నట్లు నెమ్మదిగా చెప్పారాయన కూతురితో. తృప్తిగా తల పంకించింది వైదేహి. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న రామకోటి రాస్తున్నారు. పెదిమలపై నిరంతరం రామనామ ధ్యానం. తల్లి, అన్నయ్య రైలు ప్రమాదంలో చనిపోయినప్పుడు మానవలసిన కొద్ది రోజులు మాత్రమే ఆయన రామనామానికి దూరంగా ఉన్నది. గాలి, నిద్ర, స్నానం, భోజనంలాగే రాముణ్ణి ధ్యానించడం ఆయనకు ఒక జీవితావసరం. దశాబ్దాలుగా ఆయన చేస్తున్న నిరంతర తపస్సు. మాస్టారు గారు బడిలో తెలుగు, సోషల్ చెప్పేవారు. ఇంటి దగ్గర ట్యూషన్లు, సంస్కృత పాఠాలు చెబుతారు. అత్యంత సామాన్య జీవనం కొనసాగించే ధార్మికుడు, కర్మిష్టి. తాతల నాటి చిన్న పెంకుటిల్లు ఆయనది. ఈనాడు మృగ్యమైన పాత బంగారపు విలువలు, పద్ధతులు ఆ ఇంట్లో కనిపిస్తాయి. ఆయనకు ఒక కొడుకు, కూతురును. కోదండపాణి ఎంకాం పాసై బ్యాంకు ఉద్యోగంలో చేరాడు. తల్లిదండ్రి లేని మేనకోడల్ని తన కోడలిగా చేసుకున్నారు మాస్టారు గారు. పండంటి మనవన్ని ఎత్తుకున్నారు. మాస్టారు గారి రెండవ సంతానమైన వైదేహి తండ్రికి కూతురికి మధ్య మాటల కందని అనుబంధం. 18వ ఏటనే పెళ్లి చేశారు. అల్లుడు మాస్టారు గారిలాగానే సామాన్య కుటుంబీకుడు. ఏదో చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం. పెళ్ళై 15 ఏళ్లైనా వైదేహికి సంతానం కలగకపోవడం ఆయన జీవితంలో ఒక అపశృతి. భార్య, కొడుకు దుర్మరణం పాలు కావడాన్ని హాలాహలంలా మింగారాయన. తల్లి, తండ్రి లేక జీవిత భాగస్వామిని, తల్లిలాంటి అత్తగారిని పోగొట్టుకున్న కోడలి యొక్క సంరక్షణలో తన వ్యక్తిగత దుఃఖాన్ని పూర్తిగా పక్కకు నెట్టివేశారు. సుమతి ఆలనా పాలన కన్నవారి కంటే మిన్నగా కడుపులో పెట్టుకుని చేశారు. మామయ్య ఆదరణలో క్రమంగా కోలుకొని మామూలు మనిషి అయింది సుమతి. రిటైర్ అయిన తర్వాత వచ్చే పెన్షన్తో ట్యూషన్లతో పాటుగా ఇంటి వెనుక వరండాని 2 గదుల వాటాగా మార్చి అద్దెకిచ్చారు. అలా లోటు పడకుండా జాగ్రత్తగా రోజులు వెల్లదీస్తున్నది ఆ కుటుంబం. తండ్రి దోవతులు మడతవేస్తూ నాన్న అని పిలిచింది వైదేహి. చేస్తున్న జపాన్ని ఆపకుండా కళ్ళెత్తి చూశారాయన. ఏమీ లేదు, ఇది వరకు 4-5 సార్లు అడిగాను మిమ్మల్ని, మర్చిపోయారేమో. అమ్మవి రాళ్లదుద్దులు చెప్పడం ఆపి తండ్రి భావాల్ని చదవాలని చూసింది వైదేహి. ఆయన విన్నారు. ఎప్పటిలా ఏమీ అనలేదు. తన మానాన తాను జపం చేసుకుంటున్నారు. మళ్ళీ గొంతు సవరించుకుంది. ఏమిటి ఇన్నిసార్లు అడుగుతోందని అనుకోకండి నాన్న, మీకు తెలియనిదేముంది? తాలిబొట్టు తప్ప చిన్న మెత్తు బంగారం ఇక్కడ అక్కడా కూడా ఎరుగను. బంగారం కోసం కాదు, అమ్మ దుద్దులంటే నాకు ప్రాణం. ఆవిడ గుర్తుగా పెట్టుకుంటాను. కాదనకండి నాన్న. ఆహా, ఇప్పటికిప్పుడు కాదు, ఎప్పుడైనా మీరు ఇవ్వదలుచుకున్నప్పుడే. మనసు విప్పి తండ్రికి తన కోరిక చెప్పుకుంది వైదేహి. చూద్దాంలేవే, అయినా ఇప్పుడెందుకు చెప్పు అవన్నీ? దుద్దులు చూస్తేనే అమ్మ గుర్తొస్తుందటే పిచ్చిదానా? నవ్వుతూ తీసి పారేశారు ఆయన. మనసు చివుక్కుమంది. నోరు తెరిచి ఎన్నిసార్లు అడిగినా ఇంతే. నాదే బుద్ధి తక్కువ అనుకుంది బాధగా. బయలుదేరడానికి లేచింది. సరే వెళ్ళొస్తాను నాన్న, అన్నీ సర్ది పెట్టాను. రేపటికి కావలసిన విస్తళ్ళు, కూరలు మీరు తెచ్చుకుంటానన్నారుగా. ఇంట్లో పని తెమలగానే తొందరగా వచ్చేస్తాను. ఒక పావుగంట ఆలస్యమైతే మీరిద్దరూ హైరాణా పడకండి నాన్న. అల్లుణ్ణి భోజనాల వేళకి రమ్మను. నిట్టూర్చి వెళ్ళిపోతున్న కూతురి వంక ఆప్యాయంగా చూశారు మాస్టారు. తల్లిలాగే అలుపెరగని కష్టజీవి. రోజు విధిగా వచ్చి ఇంటి పనిలో చేదోడు వాదోడుగా ఉంటుంది. కోడలు సుమతి అర్భకురాలు. భార్య బతుకున్నంతకాలం ఇంటెడు చాకిరి తన ఒక్క చేతి మీదనే వెళ్ళబుచ్చింది. పై పనులు మగవాళ్ళు చూసుకునేవారు. అటువంటి పరిస్థితిలో సుమతికి ఏనాడు బాధ్యతల బరువులు తెలియలేదు. తనకు ఓపిక, ఆరోగ్యం రెండూ తక్కువేనని మనస్ఫూర్తిగా నమ్మిన సుమతి పని, ప్రయత్నం రెండూ మితంగానే చేసే అలవాటు చేసుకుంది. తండ్రి ఇంటి పరిస్థితి తెలిసిన వైదేహి తన విద్యుక్త ధర్మంగా చేతనైనంత చాకిరీ చేసి వెళ్తుంది ప్రతిరోజు.
రేపు తల్లి అన్న లాబ్ధికానికి అన్నీ చక్కబెట్టి వెళ్ళిన కూతుర్ని భగవంతుడు తనకు మిగిల్చిన ఆఖరి ఆలంబనగా భావిస్తారు మాస్టారు. జపం ముగించి లేచి కండువ భుజం మీద వేసుకొని చేతి సంచిలో ఏవో సామాన్లు సర్దుకొని కోడలికి తలుపు వేసుకోమని చెప్పారు మాస్టారు. అలా కూరలు అవి కొని ఘనాపాటి గారింటికి వెళ్ళొస్తానమ్మా, పలహారం కూడా అక్కడే ముగించుకుంటాను, పొద్దుపోతోంది, నువ్వు పిల్లాడు తిని పడుకోండి చెప్పి బయలుదేరారు. బజారు పనులు చూసుకొని ఘనాపాటి గారింటికి చేరుకున్నారు. ఆయన మాస్టారు గారికి గురుతుల్యులు, పెద్ద దిక్కు. కష్ట సుఖాల దగ్గర నుంచి ఈతి బాధల దాకా అన్నీ ఆయన దగ్గర వెళ్ళబోసుకొని ఆయన చెప్పే పరిష్కారాలు తూచా తప్పకుండా శిరసా వహించడం మాస్టార్కి అలవాటు. బరువైన మనసుతో అక్కడికి వెళ్ళి రాత్రి దాకా ఆయనతో మాట్లాడి ఇంటికి చేరుకునేసరికి బాగా అలసిపోయారు మాస్టారు గారు. ఆ ఇంట్లోనూ ఈ ప్రపంచంతోనూ ఆయన గడిపిన ఆఖరి రాత్రి అదే. ఆ ఇంటి చరిత్రలో మరొక అధ్యాయం ముగిసింది. యథావిధిగా మాస్టారి దశదిన కర్మలు జరిపించబడ్డాయి. బంధువులంతా వెళ్ళిపోయాక కాలచక్రం ఆగిపోయినట్లుగా ఉన్నదక్కడ. సాయంత్రపు నీడలు ముంగిట్లో పరుచుకుంటున్నాయి. ఘనాపాటి గారు మాస్టారి పెద్ద పడక కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఆయన ముఖం ఎంతో గంభీరంగా ఉంది. మ్లాన వదనాలతో చిన్నబోయి కూర్చున్న సుమతి వైదేహిలను చూశారాయన. పిల్లవాడు పక్కవాటా పిల్లలతో ఆడుకుంటున్నాడు. పడక కుర్చీ పక్కనే గట్టుమీద మాస్టారి చేతి సంచి ఉంది. దాన్ని ఇప్పుడు ఘనాపాటి గారు తీసుకువచ్చారు. చనిపోయే ముందు రోజు రాత్రి దాన్ని మాస్టారు ఆయన కప్పజెప్పారు. అమ్మ సుమతి, వైదేహి ఇలా రండమ్మా అని దగ్గరకు పిలిచారాయన. వైదేహి మనసులో ఎన్నో ఆశల అలలు. చనిపోయే ముందు రాత్రి తండ్రిని నోరు విప్పి కోరిన కోరిక ఆమెకు తరచు గుర్తుకొస్తుంది. ఒక పక్క కన్నవారు, తోడబుట్టినవాడు శాశ్వతంగా దూరమైన ఒంటరితనం, అర్భకురాలైన వదిన, పసివాడైన మేనల్లుడి జీవితాలు ఆమెకు ప్రశ్నార్థకాలుగా మిగిలాయి. వారి బాధ్యత ఇకపై తనదేననే భావనే ఆమెలో భయాన్ని కలిగిస్తోంది. నా తరమా భవసాగర మీదగా అన్నట్లు ఆమె మనసు పరిపరి విధాలా పోతోంది. ఘనాపాటి గారు సంచి విప్పి చిన్న స్టీలు భరిణ తీశారు. ఎన్నోసార్లు తండ్రిని తనకివ్వమని ప్రాధేయపడిన దుద్దులు అందులో ఉన్నాయి. అవి అందుకోవడానికి 2 అడుగులు ముందుకు వేసింది వైదేహి. ఇవి మీ అమ్మగారి దుద్దుల జత, కోడలికి చెందాలని మీ నాన్న అభిమతం. ఎదురు దెబ్బ తగిలినంత బాధ కలిగి విలవిలలాడింది వైదేహి. సుమతి ముందరకి వచ్చి అత్తగారి నగ ఇస్తోంటే చెంగు పట్టింది. కన్నీళ్లు, భావోద్వేగాలు వశం కాక వెక్కి వెక్కి ఏడవసాగింది వైదేహి. ఎందుకమ్మా ఏడుస్తావు? ఎన్నాళ్ళున్నా పోవలసిందే కదా. రోగాల పాలై మంచం పట్టకుండా నిద్రలోనే దాటిపోయాడు పుణ్యాత్ముడు అనునయంగా అన్నారు ఘనాపాటి గారు. ఇంకొక వస్తువును సంచిలో నుంచి తీసి వైదేహి వంక చూస్తూ సంచి ఆమె వైపు జరిపారు. ఇదిగోనమ్మా వైదేహి, మీ నాన్న నీ పేర వదిలిపెట్టిపోయిన ఆస్తి. ఆశ్చర్యంగా చూసిందామె. మాస్టారి సచ్చీరత, క్రమశిక్షణ, వైరాగ్య వైఖరి గురించి కొన్ని మాటలు తనలో తాను గుర్తు చేసుకుంటున్నట్లు చెప్పారు ఘనాపాటి గారు. సగం జీవితం పైగా ధారపోసి చేసిన రామనామం, రాసిన రామకోటి, ఈ రెంటి పుణ్యఫలం నీకు ధారపోసి వెళ్ళిపోయాడమ్మా నీ తండ్రి. ఆ రామనామం సాయంతోనే పిడుగులాంటి కష్టాల్ని ఎదుర్కొన్నాడు. దాని ఆలంబనతోనే ముసలితనాన్ని, అనారోగ్యాన్ని లెక్కచేయకుండా బతకడం అలవాటు చేసుకున్నాడు. తను చేసుకున్న పుణ్యమంతా నీ పరం చేసి ఉట్టి చేతులతో దర్జాగా దాటిపోయాడమ్మా. తండ్రి జపమాలను ఎంతో అపురూపంగా చెంపకు చేర్చుకుంది వైదేహి. సంవత్సరాల తరబడి రాసిన రామకోటి పుస్తకాల సంచి ఆమె దగ్గరకు జరిపారాయన. చిరంజీవి, సౌభాగ్యవతి వైదేహికి అని చక్కటి ముత్యాల వంటి దస్తూరితో తండ్రి రాసిన ఆఖరి అక్షరాలు. తాను కోరుకున్నది భగవంతుడు ఇవ్వలేదనే బాధస్థానంలో తనకు ఆయాచితంగా దక్కిన దాని విలువను ఆమె మనసు గ్రహించడం మొదలుపెట్టింది. కోరుకున్నది, లభించినది, వీటి రెంటి మధ్య వ్యత్యాసం దానంతట అదే ఆమెకు బోధపడసాగింది. రాళ్ళడిగితే రత్నాలు దక్కాయట. ఎందుకు అడిగాను నాన్నను అన్నిసార్లు? ఎందుకు? పదే పదే ఆమె మనస్సు కలతపడుతోంది. అన్నీ తెలిసిన ఘనాపాటి గారు పిల్లలకు ఎవరికి ఏది ఇవ్వాలో తండ్రి కంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుందమ్మా అర్ధయుక్తంగా అన్నారాయన.
శక్తికి మించిన బాధ్యతలు తలకెత్తుకోవలసి వస్తే అవసరపడే చేయూత తండ్రి ద్వారా తనకు సంక్రమించింది అనిపించింది వైదేహికి. కోడలు పెట్టిన దీపం వెలుగులో మాస్టారు గారు ఫోటోలోంచి ప్రశాంతంగా సంతృప్తిగా బిడ్డల వైపు చూస్తున్నారు. అప్పజెప్పిన బాధ్యత నిర్వర్తించి ఘనాపాటి గారు నెమ్మదిగా అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. మేనల్లుణ్ణి పదవి పట్టుకొని వైదేహి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.